హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఎప్పుడైనా మీరు ముల్లంగి పచ్చిమామిడికాయని కలిపి పప్పు చేశారా? చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో ముల్లంగి మామిడికాయతో. ఇప్పుడు పప్పు చేయడానికి ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి 2 గ్లాసుల కందిపప్పు వేసుకొని వీటిని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పప్పులో ఇప్పుడు ఒక 5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 2 ముల్లంగి గడ్డల్ని తీసుకొని పైన చెక్కంతా పీల్ చేసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారా, ముక్కలు అనేవి ఇలా ఉండాలి. ఇవి 2 కప్పులు యాడ్ చేసుకోండి. అలాగే ఒక పచ్చి మామిడికాయని పైన చెక్కు తీసేసి అవి కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు యాడ్ చేసుకోండి. 2 కప్పుల ముల్లంగి ముక్కలకి 1 కప్పు మామిడికాయ ముక్కలు సరిపోతాయి. అలాగే 1 కప్పు టమాటా ముక్కలు, 1 ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా కారం ఏమీ వేయమండి దీంట్లో. అలాగే 1 టీ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి వీటన్నిటిని. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ రానిచ్చుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 7-8 విజిల్స్ తర్వాత పప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇలా కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా మెదిపేసుకోవాలి. అంత మెత్తగా మెదిపేయొద్దండి. ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఇలా ఉండాలి పప్పు కన్సిస్టెన్సీ ముక్కలు అనేవి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. దానికి ఒక కడాయి తీసుకొని కొంచెం వేడయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. అలాగే దంచి పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని వేసుకొని వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 1 ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కోసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా అంతా తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కొంచెం వేగిన తర్వాత ఈ పోపునంతా మెదిపి పెట్టుకున్న పప్పులో వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత పప్పు అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. అంతే, ముల్లంగి మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.